హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఎస్పిఐ ప్రోటోకాల్ గురించి మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనమాట. ఒక ఏడిసి ఎస్పిఐ ఐసి అనేది తీసుకుందాము. నెక్స్ట్ 805 మైక్రో కంట్రోలర్ తీసుకుందాము. ఈ రెండు ఐసి మధ్యలో ఈ యొక్క ఎస్పిఐ ప్రోటోకాల్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ ఎస్పిఐ ఏడిసి నుంచి యొక్క ఏడిసి వాల్యూ అనేది మనం ఎలా రీడ్ చేయాలో మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తోటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ఎస్పిఐ ప్రోటోకాల్ గురించి మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఎస్పిఐ ఈజ్ ఏ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. ఈ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి ఏంటంటే మాస్టర్ స్లేవ్ ప్రోటోకాల్. ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే ఎస్పిఐ మాస్టర్ వచ్చేసి ఏంటంటే మనం మైక్రో కంట్రోలర్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్పిఐ స్లేవ్స్ అనేది ఏంటంటే మన ఏడిసిస్ కానీ, ఈప్రోమ్స్ కానీ, నెక్స్ట్ ఎల్సిడిస్ కానీ కొన్ని ఎస్పిఐ రిలేటెడ్ ఐసీస్ ఉన్నాయన్నమాట. ఓకే, స్లేవ్ ఐసీస్. వాటితోటి మనం కమ్యూనికేట్ అవ్వాలంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్పిఐ యూజెస్ 4 వైర్స్ ఫర్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ స్లేవ్. ఓకే, ఎస్పిఐ మాస్టర్ నుంచి స్లేవ్స్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఆల్వేస్ మనకి 4 పిన్స్ కావాలన్నమాట. ఎస్పిఐ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్లాక్ అనమాట. ఎస్ క్లాక్ అనేసి అంటాము, సీరియల్ క్లాక్. ఓకే, ఈ సీరియల్ క్లాక్ డైరెక్షన్ చూడండి, ఆల్వేస్ మనం మాస్టర్ నుంచి స్లేవ్కి ఉందన్నమాట. ఆల్వేస్ ఏంటంటే ఈ యొక్క క్లాక్ అనేది ఏంటంటే ఆల్వేస్ మాస్టర్ ఇనిషియేట్ చేయాలన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ అంటే డేటా అనేది ఎక్స్చేంజ్ చేయాలో మాస్టర్ నుంచి స్లేవ్ కానీ, స్లేవ్ నుంచి మాస్టర్ కానీ, ఆల్వేస్ మనం ఏంటంటే ఈ క్లాక్ అనేది ఇనిషియేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంఓఎస్ఐ పిన్, మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్ కాబట్టి ఎంఓఎస్ఐ అనేసి నేమింగ్ ఇచ్చారు. మాస్టర్ అవుట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది, స్లేవ్ డేటా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి డేటా పిన్. నెక్స్ట్ ఆ సిమిలర్ ఎంఐఎస్ఓ అని ఉంది అనమాట, మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్. ఓకే, ఇదేం చేస్తుంది అంటే స్లేవ్ నుంచి మాస్టర్కి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఓకే, స్లేవ్ నుంచి మాస్టర్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి 2 డైరెక్షన్ డేటా పిన్స్ అనమాట. ఇది మాస్టర్ నుంచి స్లేవ్కి, స్లేవ్ నుంచి మాస్టర్కి డేటా ఎక్స్చేంజ్ అవ్వడానికి మనకి 2 పిన్స్ అనేది యూజ్ చేస్తాము. లాస్ట్ పిన్ వచ్చేసి ఏంటంటే స్లేవ్ సెలెక్ట్. ఈ యొక్క స్లేవ్ సెలెక్ట్ పిన్ అనేది మెయిన్లీ ఏంటంటే ఈ చిప్ అనేది యాక్టివేట్ చేయడం కోసం ఈ యొక్క సేవ్ సెలెక్ట్ పిన్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఎస్ఎస్ బార్ అని ఉంది కదా, అంటే యాక్టివ్ లో పిన్ అనమాట. ఎప్పుడైతే మనం లాజిక్ 0 పంపిస్తామో అప్పుడు ఈ యొక్క స్లేవ్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఈ యొక్క స్లేవ్ని యాక్టివేట్ చేయాలన్నమాట. ఇక్కడ స్లేవ్ సెలెక్ట్ పిన్ నుంచి ఏంటంటే మనం ఒక లాజిక్ 0 పంపిస్తే ఏంటంటే ఈ యొక్క స్లేవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే క్లాక్ ఇనిషియేట్ చేసేసి డేటా అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఎస్పిఐ ఈజ్ ఏ ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ అన్నాడు. ఓకే, ఈ యొక్క ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ఎలా అవుతుందో ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో చూద్దాము. ఇక్కడ మాస్టర్ నుంచి స్లేవ్ అనేది ఒక సీరియల్ క్లాక్ అనేది మనం ఇస్తున్నాము అనమాట. ఎప్పుడైతే మనం డేటా ట్రాన్స్మిట్ చేయాలో ఆ డేటా అనేది మెమరీ నుంచి ఈ యొక్క బఫర్లో పెట్టాలన్నమాట. ఓకే, ఇది ఒక సర్క్యులర్ బఫర్ అనమాట. ఓకే, ఈ యొక్క రిజిస్టర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆల్వేస్ ఎంఎస్బి బిట్ అనేది డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మాస్టర్ నుంచి స్లేవ్ కానీ, స్లేవ్ నుంచి మాస్టర్ కానీ ఆల్వేస్ ఏంటంటే ఎంఎస్బి బిట్ నుంచి మనకి డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి సర్క్యులర్ బఫర్ అంటే ఏంటంటే ఈ బిట్ 7 అనేది ఇక్కడ బిట్ 0కి మనం సెండ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎంఎస్బి వచ్చేసి ఇక్కడ ఎల్ఎస్బికి ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ డూప్లెక్స్ అనేసి కూడా అనొచ్చు అనమాట. ఎస్పిఐ ఈజ్ ఏ ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ అనమాట. ఎలా అంటే ఇక్కడ ఒక క్లాక్ అనేది మనం ఇక్కడ మాస్టర్ నుంచి ఒక లో టు హై క్లాక్ పల్సెస్ అనేది పంపించాం అనుకోండి, ఒక లో టు హై పల్స్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మాస్టర్ నుంచి స్లేవ్కి ఒక బిట్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సిమిలర్ స్లేవ్ నుంచి మాస్టర్ కూడా ఒక బిట్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వేలో ఏంటంటే నేను ఎట్ ఏ టైం నాకేంటంటే టూ డెడికేటెడ్ పిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎట్ ఏ టైం మాస్టర్ నుంచి స్లేవ్కి పంపించవచ్చు, స్లేవ్ నుంచి మాస్టర్కి రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎట్ ఏ టైం మనం ట్రాన్స్మిట్ చేస్తున్న రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ అనేది మనగా ట్రీట్ చేసాం అనమాట. ఓకే, ఇక్కడ ఆల్వేస్ మనం ఎలా చేయాలంటే స్లేవ్ అనేది సెలెక్ట్ చేసేసి మన క్లాక్ అనేది ఇనిషియేట్ చేసి మాస్టర్ నుంచి స్లేవ్కి, అప్పుడు మనం డేటా అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎట్ ఏ టైం. నెక్స్ట్ ఇది వచ్చేసి సీరియల్ కమ్యూనికేషన్ బస్. మనకి ఏంటంటే ఒక టీఎక్స్ లైనే ఉంది, ఒక ఆర్ఎక్స్ లైనే ఉంది కాబట్టి మనం డేటా ట్రాన్స్మిట్ చేయాలంటే ఒక లైనే ఉంది కాబట్టి ఇది మనం సీరియల్ కమ్యూనికేషన్ బస్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ మోటరోలా అనమాట. ఇనిషియల్లీ ఈ యొక్క ఎస్పిఐ స్టాండర్డ్ అనేది డిఫైన్ చేసిన వాళ్ళు ఏంటంటే మోటరోలా 1979లో డిఫైన్ చేశారు, అరౌండ్ 42 years ago. ఇక్కడ చూసే సీరియల్ స్టాండర్డ్ అనమాట.
ఇది ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్ డూప్లెక్స్ అనేది ఏంటంటే ఎట్ ఏ టైం నేను ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఫుల్ డూప్లెక్స్ అన్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనం జస్ట్ ప్రాపర్టీస్ చూస్తే వైర్స్ యూజ్డ్ వచ్చేసి 4 వైర్స్, సీరియల్ క్లాక్, ఎంఓఎస్ఐ, ఎంఐఎస్ఓ, స్లేవ్ సెలెక్ట్ అనమాట. ఓకే, ఈ 4 పిన్స్. మ్యాక్సిమం స్పీడ్ అప్ టు 10 Mbps. మన ఈ యొక్క మాస్టర్ నుంచి స్లేవ్ కానీ, స్లేవ్ నుంచి మాస్టర్ కానీ మ్యాక్సిమం డేటా ట్రాన్స్ఫర్ ఏంటంటే 10 Mbps వరకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది సింక్రనస్ ఆర్ అసింక్రనస్ అంటే ఆల్వేస్ సింక్రనస్గా మనం ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ క్లాక్ యూజ్ చేసి మన డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం యూఆర్ట్ తీసుకుంటే మనం ఆల్వేస్ ఏంటంటే అసింక్రనస్ ఫార్మేట్ అనమాట. అక్కడ ఏంటంటే స్టార్ట్ బీట్ అండ్ స్టాప్ బీట్ యూస్ చేసి మన డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ మన క్లాక్ యూస్ చేసి మనం డేటా ఇది యొక్క సింక్రనైజేషన్ అవ్వడం కోసం ఈ యొక్క క్లాక్ అనేది యూస్ చేస్తాము. ఏ ఏ క్లాక్ ఫ్రీక్వెన్సీ తోటి మనం ఈ యొక్క స్లేవ్ని ఆపరేట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట, మాస్టర్ డిసైడ్ చేయాలన్నమాట. ఈ యొక్క స్లేవ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ వరకు సపోర్టబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 MHz వరకు సపోర్ట్ ఉందనుకోండి, ఈ 1 MHz వరకు ఏంటంటే మనం ఈ యొక్క క్లాక్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇక్కడ సీరియల్ ఆర్ ప్యారల్ ఏంటంటే ఇక్కడ ఆల్వేస్ సీరియల్ అనమాట, ఎందుకంటే మనం ఒక్క వైరే ఉందన్న కాబట్టి మాస్టర్ నుంచి స్లేవ్ కానీ, స్లేవ్ నుంచి మాస్టర్ కానీ మనది సీరియల్ ప్రోటోకాల్ అనేసి అనవచ్చు అనమాట. ఇక్కడ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ మాస్టర్స్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక్క మాస్టరే ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ వన్ మాస్టర్ ఉంటుంది అనమాట. ఈ యొక్క కంప్లీట్ ప్రోటోకాల్లో ఓన్లీ సింగిల్ మాస్టర్, మల్టిపుల్ స్లేవ్స్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ వచ్చేసి థియరిటికల్లీ అన్లిమిటెడ్. ఇది మెయిన్లీ ఏంటంటే మన మైక్రో కంట్రోలర్ యొక్క పిన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఎన్ని ఎస్పిఐ స్లేవ్స్ అనేవి మనం కనెక్ట్ చేయొచ్చు అనేది. అందుకోసం మనకి ఏంటంటే థియరిటికల్లీ అన్లిమిటెడ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎస్పిఐ మోడ్స్ గురించి మనం చూద్దాం అనమాట. ఈ మోడ్స్ అనేవి ఎలా డిఫైన్ చేశారంటే క్లాక్ పొలారిటీ అండ్ క్లాక్ ఫేజ్ మీద బేస్ చేసుకొని ఈ యొక్క మోడ్స్ అనేవి సెలెక్ట్ చేశారనమాట. ఓకే, క్లాక్ పొలారిటీ జీరో అనే గురించి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సిపిఓ అనేది ఏంటంటే క్లాక్ అనేది లో నుంచి హైకి స్టార్ట్ అయితే ఈ యొక్క క్లాక్ పొలారిటీ వచ్చేసి జీరో. సిమిలర్ వే క్లాక్ పొలారిటీ 1 అంటే హై నుంచి లోకి స్టార్ట్ అయింది అనుకోండి ఈ యొక్క క్లాక్ పల్స్ అనేది, అప్పుడు మనం పొలారిటీ 1గా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సిమిలర్ వే మనకి ఫేజ్ 0 అండ్ ఫేజ్ 1 అనేది ఎలా, క్లాక్ ఫేజ్ 0, క్లాక్ ఫేజ్ 1 అనేది ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే మనకి లీడింగ్ ఎడ్జ్ దగ్గర డేటా అనేది ఎక్స్చేంజ్ అయితే ఫేజ్ అనేది 0. అంటే ఇక్కడ నుంచి లో నుంచి హై కానీ, హై నుంచి లో ఎప్పుడైతే స్టార్ట్, ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే లీడింగ్ ఎడ్జ్ ఎప్పుడైతే రెడ్ లైన్స్ దగ్గర డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుందో మనకి ఇది ఫేజ్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రైలింగ్ ఎడ్జ్ అని ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ బ్లూ లైన్స్ దగ్గర డేటా అనేది ఎక్స్చేంజ్ అయితే అప్పుడు మన ఫేజ్ అనేది 1 అనేసి మనకు ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ట్రైలింగ్ ఎడ్జ్ వచ్చేసి ఫేజ్ 1, ఈ రెడ్ వచ్చేసి ఏంటంటే ఫేజ్ 0 అనమాట. ఓకే, ఈ యొక్క లో టు హై కానీ, హై టు లో పల్స్ దగ్గర కానీ మనం ఇక్కడ డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తే ఫేజ్ 0. ఇక్కడ చూస్తే హై టు లో కానీ, లో టు హై కానీ మనం ఇక్కడ చేస్తే ఇది ఇది వచ్చేసి మనకు ఫేజ్ 1 అనమాట. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ఎస్పిఐ మోడ్ 0 అనేది ఏంటంటే పొలారిటీ 0 అనమాట. ఈ పొలారిటీ 0 అంటే లో టు హై క్లాక్ పల్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఫేజ్ 1 అనేది ఏంటంటే ఆల్వేస్ ఇక్కడ మనకి లీడింగ్ ఎడ్జ్ దగ్గర మనకి డేటా అనేది ఎక్స్చేంజ్ అవ్వాలన్నమాట. ఇది ఫేజ్ 0. ఓకే, ఈ విధంగా మనకి మోడ్ 0 అంటే మన ఈ కాన్ఫిగరేషన్ అనమాట. నెక్స్ట్ మోడ్ 1 అనేది ఏంటంటే పొలారిటీ 0, ఫేజ్ 1. పొలారిటీ 0 అంటే ఇక్కడ చూడండి మళ్ళీ లో టు హై క్లాక్ పల్సెస్ అనేది ఈ విధంగా మనం ట్రాన్స్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫేజ్ 1 ఉంది కాబట్టి మన డేటా అనేది ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క బ్లూ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే ఫేజ్ 1. ఓకే, ఈ విధంగా మనకి మోడ్ 1గా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సిమిలర్గా మోడ్ 2 అంటే పొలారిటీ 1 కాబట్టి క్లాక్ అనేది హై టు లో అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం పొలారిటీ అనేది చూడొచ్చు. అంటే ఈ రెడ్ దగ్గర ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫేజ్ వచ్చేసి 0 కాబట్టి డేటా అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఈ పార్ట్ని మనం మోడ్ 2 అనేసి అనొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మోడ్ 2. నెక్స్ట్ మోడ్ 3 అంటే బోత్ ఆర్ 1-1. ఇక్కడ పొలారిటీ వచ్చేసి మళ్ళీ అగైన్ 0 నుంచి హై టు లో స్టార్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ డేటా ఎక్స్చేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ బ్లూ దగ్గర అవ్వాలన్నమాట. ఫేజ్ 1 అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ డేటా ఎక్స్చేంజ్ అనేది అవుతే మనకి ఈ యొక్క మోడ్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా 4 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 టైప్స్ ఉన్నాయి కదా, పొలారిటీ అండ్ ఫేజ్. ఓకే, మనకి టోటల్గా 4 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా 4 మోడ్స్గా మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే ఈ 4 మోడ్స్ కొన్ని ఐసీస్ వచ్చేసి కొన్ని మోడ్స్లోనే ఆపరేట్ చేయాల్సి వస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐసీస్ ఓన్లీ మోడ్ 0తో డిజైన్ చేస్తారు. కొన్ని ఐసీస్ వచ్చేసి మోడ్ 1లో కూడా మన డిజైన్ చేస్తారనమాట. ఓకే, మనం ఏ మోడ్లో ఆపరేట్ చేయాలంటే ఆ విధంగా మనం ఇక్కడ క్లాక్ అనేది ఇనిషియేట్ చేయాలి. డేటా అనేది కూడా ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట, మాస్టర్ టు స్లేవ్ కానీ స్లేవ్ టు మాస్టర్ కానీ. ఓకే, ఈ విధంగా మనకేంటంటే ఇక్కడ చూస్తే ఎస్పిఐ వచ్చేసి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో మనం ఇక్కడ స్లేవ్స్ అనేవి కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ స్లేవ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 3 స్లేవ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, స్లేవ్ సెలెక్ట్ 1, స్లేవ్ సెలెక్ట్ 2, స్లేవ్ సెలెక్ట్ 3. అంటే ఇక్కడ ఒక డెడికేటెడ్ స్లేవ్ సెలెక్ట్ అనేది మనం కనెక్ట్ చేసాం అనమాట. మైక్రో కంట్రోలర్ నుంచి డిఫరెంట్ స్లేవ్స్కి మనం 3 స్లేవ్స్ ఉన్నాయి కాబట్టి 3 స్లేవ్ సెలెక్ట్ అనేది కనెక్ట్ చేసాం. ఓకే, అదేవిధంగా మనకి 100 స్లేవ్స్ ఉంటే 100 స్లేవ్ సెలెక్ట్ పిన్స్ అనేవి మన మైక్రో కంట్రోలర్ నుంచి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పిన్స్ అనేవి మనకి ఇక్కడ లిమిటెడ్ అనమాట ఇక్కడే. ఓకే, అందుకని మన ఇక్కడ ప్రోటోకాల్ స్టాండర్డ్లో ఏంటంటే మ్యాక్స్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ వచ్చేసి థియరిటికల్లీ అన్లిమిటెడ్ అనమాట. బట్ మనం ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మైక్రో కంట్రోలర్ మీద బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ పిన్స్ మీద బేస్ చేసుకొని అన్ని నెంబర్ ఆఫ్ స్లేవ్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే క్లాక్ అనేది ఏంటంటే ఎట్ ఏ టైం మనం ఏంటంటే మాస్టర్ నుంచి అన్ని స్లేవ్స్కి డేటా అనేది పంపించాలంటే ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఎట్ ఏ టైం మనం స్లేవ్స్ నుంచి మనం రిసీవ్ చేసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డేటా లైన్స్ అనేవి కూడా కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ క్లాక్ కూడా కామన్గా ఉందన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం ఏ స్లేవ్తో కమ్యూనికేట్ అవ్వాలో ఆ స్లేవ్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ చిప్ సెలెక్ట్ ఉంది కదా, ఈ స్లేవ్ సెలెక్ట్ ఆర్ చిప్ సెలెక్ట్ పిన్ యూస్ చేసుకొని మనం ఏంటంటే దీన్ని యాక్టివేట్ చేసి అప్పుడు ఈ ఏసీ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. సిమిలర్ వే మనం ఈ యొక్క స్లేవ్ని మనం యాక్టివేట్ చేసుకొని ఈ స్లేవ్తో కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి డెడికేటెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి స్లేవ్ సెలెక్ట్ ఎట్ ఏ టైం మనం ఒక్క స్లేవ్ సెలెక్ట్ని మనం యాక్టివేట్ చేసుకొని ఆ స్లేవ్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట ఈ కాన్ఫిగరేషన్లో. ఓకే, మళ్ళీ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి డాజీ చైన్ కాన్ఫిగరేషన్ అని ఒక టైప్ ఆఫ్ ఎస్పిఐ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే క్లాక్ వచ్చేసి అన్నిటికి కామన్గా ఉంది. ఇక్కడ డేటా వచ్చేసి చూడండి, మాస్టర్ నుంచి ఫస్ట్ స్లేవ్కి ఉంది. ఈ యొక్క డేటా అనేది ఈ విధంగా ట్రాన్స్మిట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఫస్ట్ స్లేవ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి డేటా వచ్చేసి దీనికి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట, సెకండ్ స్లేవ్ నుంచి థర్డ్ స్లేవ్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ థర్డ్ స్లేవ్ నుంచి అగైన్ మాస్టర్కి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా డేటా అనేది సీరియల్గా ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్లేవ్ సెలెక్ట్ పిన్ కామన్ ఉంది, క్లాక్ వచ్చేసి కామన్ ఉంది అనమాట. ఓన్లీ డేటా వచ్చేసి సీక్వెన్షియల్గా ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్కి ఏమవుతుందంటే డేటా అనేది ఇన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్కి డేటా అనేది అవుట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా డాజీ చైన్ కాన్ఫిగరేషన్ తోటి మనం ఎస్పిఐ కమ్యూనికేషన్ యూస్ చేసుకొని మనం ఈ విధంగా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట డిఫరెంట్ స్లేవ్స్ తోటి. ఇక్కడైతే ఏంటంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్లేవ్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు. మనకి అన్ని నెంబర్ ఆఫ్ స్లేవ్ సెలెక్ట్ పిన్స్ అనేవి కావాలి. ఏ టైంలో మనం ఏ స్లేవ్తో కమ్యూనికేట్ అవ్వాలో ఆ చిప్ సెలెక్ట్ సేవ్ సెలెక్ట్ పిన్ కానీ ఆర్ చిప్ సెలెక్ట్ పిన్ కానీ మనం యాక్టివ్లో చేయాలన్నమాట. అప్పుడు మనం ఆ పర్టికులర్ స్లేవ్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మనం ఎస్పిఐ ప్రోటోకాల్ గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఇది ఒక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. నో స్టార్ట్ అండ్ నో స్టాప్స్ బిట్ అనేవి మనం ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి మనం అదే యూఆర్ట్లో అయితే ఏంటంటే మనం ఏది స్టార్ట్ బిట్ అనేది యూస్ చేయాలి, స్టాప్ బిట్ అనేది యూస్ చేయాలి. అప్పుడే మనం ఏంటంటే డేటా అనేది మనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందని మనం రిమెంబర్ చేసుకోవచ్చు అనమాట యూఆర్ట్లో. బట్ ఇక్కడ ఏంటంటే నో స్టాప్ బిట్ అండ్ నో స్టార్ట్ బిట్ అనమాట. ఓకే, ఇక్కడ సో డేటా ట్రాన్స్ఫర్ స్ట్రీమ్ కంటిన్యూస్లీ వితౌట్ ఇంటరప్షన్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే డేటా అనేది కంటిన్యూస్గా మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ లేవు కాబట్టి ఎక్స్ట్రా ఓవర్ హెడ్ అనేది లేదనమాట ఈ యొక్క ఎస్పిఐ ప్రోటోకాల్లో. నో కాంప్లికేటెడ్ స్లేవ్ అడ్రస్సింగ్ సిస్టమ్ లైక్ I2C. మనకి ఇక్కడ అడ్రస్సింగ్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఏం లేదనమాట ఎస్పిఐలో. నెక్స్ట్ సిమిలర్ హై డేటా ట్రాన్స్ఫర్ దాన్ ద I2C ఆల్మోస్ట్ ట్వైస్ యాజ్ ఫాస్ట్. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 10 Mbps వరకు ఈ యొక్క I2C అనేది సపోర్ట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఫుల్ డూప్లెక్స్ కాబట్టి మనకి హయ్యర్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సపరేట్ MISO అండ్ MOSI లైన్స్. మనకేంటంటే మాస్టర్ నుంచి స్లేవ్కి ట్రాన్స్మిట్ చేయాలంటే మాస్టర్ అవుట్ స్లేవ్ని ఈ పిన్ కావాలి, మాస్టర్ నుంచి స్లేవ్ అవుట్ వచ్చేసి మన స్లేవ్ నుంచి మాస్టర్కి యాక్సెస్ చేయాలంటే ఈ లైన్ కావాలన్నమాట. సో డేటా కెన్ సెండ్ అండ్ రిసీవ్ ఎట్ ద సేమ్ టైం. మనం అందుకనే ఫుల్ డూప్లెక్స్ అన్నాం కాబట్టి ఎట్ ఏ టైం ఏంటంటే మనం సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు డేటా. నెక్స్ట్ ఇక్కడ డిసడ్వాంటేజెస్ చూస్తే మనకి ఈ యొక్క ఎస్పిఐ ప్రోటోకాల్ యూజెస్ 4 వైర్స్ కరెక్ట్. ఇక్కడ చూస్తే మనకి 4 వైర్స్ కావాలన్నమాట. ఓకే, ఒక్కొక్క స్లేవ్ని మనం కనెక్ట్ చేయాలంటే 4 వైర్స్ కావాలి. అదే యూఆర్ట్లో కానీ I2Cలో కానీ ఓన్లీ 2 వైర్స్ సరిపోతుంది అనమాట. మనకి I2Cలో కానీ 2 వైర్స్ కావాలి, యూఆర్ట్లో కూడా 2 వైర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ TXD RXD పిన్
ఇక్కడ సీరియల్ క్లాక్, సీరియల్ డేటా అనమాట. ఇక్కడ నో అక్నాలజ్మెంట్ దట్ డేటా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్. ఇక్కడ అక్నాలజ్మెంట్ కాన్సెప్ట్ అనేది లేదనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనము ఒక క్లాక్ అనేది ఇనిషియేట్ చేసి డేటా అనేది పంపిస్తాం ఆర్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్చేంజింగ్ అక్నాలజ్మెంట్ కాన్సెప్ట్ అనేది ఏం లేదనమాట. ఓకే, నో అక్నాలజ్మెంట్ దట్ డేటా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్. అక్నాలజ్మెంట్ కాన్సెప్ట్ అనేది ఈ ఎస్పిఏలో లేదనమాట, సారీ. నెక్స్ట్ నో ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ చెకింగ్ లైక్ ప్యారిటీ బిట్వీన్ యూఆర్ట్. ఇక్కడ ఎర్రర్ చెకింగ్ కాన్సెప్ట్ కూడా లేదనమాట. ఇక్కడ ఎస్పిఐ కాన్సెప్ట్లో ఏంటంటే ఏదైనా ఎర్రర్ చెకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనేది ట్రాన్స్మిట్ చేశాను బట్ రిసెప్షన్లో కూడా ఎగ్జాక్ట్గా నేను రిసీవ్ చేసుకున్నా లేదా ప్యారిటీ కైండ్ ఆఫ్ చెక్స్ అనేవి ఏం లేవు అనమాట ఈ ఎస్పిఐ ప్రోటోకాల్లో. ఓన్లీ ఎలోస్ సింగిల్ మాస్టర్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ సింగిల్ మాస్టర్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మేబీ సమ్ అదర్ ప్రోటోకాల్స్లో ఏంటంటే మనం మల్టిపుల్ మాస్టర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ ఒక సింగిల్ మాస్టర్ అనేది ఉంటుంది, మల్టిపుల్ స్లేవ్స్ అనేది ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఎస్పిఐ ప్రోటోకాల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ఏడీసీ, ఒక ఎస్పిఐ ఐసి అనేది తీసుకుందాం అనమాట. ఓకే, ఇది ఏడీసీ ఎస్పిఐ ఐసి అనమాట. MCP3204 ADC SPI IC అనమాట. ఇంటర్ఫేసింగ్ విత్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకే, ఇది ఐసీని మనం 8051 మైక్రో కంట్రోలర్కి ఎలా ఇంటర్ఫేస్ చేయాలో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి టోటల్గా 14 పిన్ ఐసీ అనమాట. ఇది వచ్చేసి 3204 అంటే ఇది మైక్రోచిప్ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 3204 అనేది ఏంటంటే 4 ఛానల్స్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇక్కడ అంటే 4 సెన్సార్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మనం ఏంటంటే ఓన్లీ ఛానల్ జీరోకి ఒక సెన్సార్ అనేది కనెక్ట్ చేద్దాం, టెంపరేచర్ సెన్సార్. ఈ టెంపరేచర్ వాల్యూ అనేది రీడ్ చేసి మనం ఎల్సీడీలో డిస్ప్లే చేద్దాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం డిఫరెంట్ 4 ఛానల్స్ అనేవి కనెక్ట్ చేసాము. ఈ యొక్క 4 ఛానల్లో పర్టికులర్ ఛానల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ గ్రౌండ్ అనేది ఉంది, నో కనెక్ట్. ఈ 2 పిన్స్ నో కనెక్టెడ్. ఈ 4 ఛానల్స్ అనేవి ఏ ఛానల్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇటువైపు చూస్తే మనకి సిఎస్ అంటే స్లేవ్ సెలెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ డిఇన్ అంటే ఏంటంటే మనకి డిఓటి 2 పిన్స్ ఉన్నాయి అంటే 2 పిన్స్ ఉన్నాయి కాబట్టి ఎంఓఎస్ఐ అండ్ ఎంఐఎస్ఓ ఈ 2 పిన్స్ని ఈ విధంగా డిఫైన్ చేశారనమాట ఈ ఐసీ వాళ్ళు. డిఅవుట్ అండ్ డిఇన్, ఇది క్లాక్, సీరియల్ క్లాక్. ఓకే, ఈ 4 పిన్స్ అనేవి మనం మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఎనలాగ్ గ్రౌండ్ అనమాట. ఓకే, ఈ ఎనలాగ్ గ్రౌండ్ అనేది కూడా గ్రౌండ్ చేయాలి, డిజిటల్ గ్రౌండ్ కూడా గ్రౌండ్ చేయాలి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిజిటల్ సైడ్ కాబట్టి ఇది ఒక డిజిటల్, మనకి డిజిటల్ గ్రౌండ్, ఇది అనలాగ్ గ్రౌండ్ కాబట్టి ఈ రెండింటిని గ్రౌండ్ చేయాలి. వి రిఫరెన్స్ అండ్ విడిడి 2 పిన్స్ వచ్చేసి మనం విసిసి కనెక్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి పవర్ సప్లై అనమాట. ఓకే, ఈ వి రిఫరెన్స్ వోల్టేజ్ కానీ నెక్స్ట్ ఇది మెయిన్లీ ఈ యొక్క ఏడీసీ కన్వర్షన్ వచ్చేసి మెయిన్లీ వి రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క ఐసీ అనేది వర్క్ అవ్వాలంటే ఈ యొక్క 5 వోల్ట్స్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట ఈ విసిసి దగ్గర. ఇక్కడ సెన్సార్ 5 వోల్ట్స్ కనెక్ట్ చేయాలి, ఇక్కడ గ్రౌండ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాలన్నమాట. హార్డ్వేర్ కనెక్షన్ అనేది ఈ విధంగా చేయాలి. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఒక ఎస్పిఐ ఐసీని మనం ఈ యొక్క 8051 మైక్రో కంట్రోల్లో మనం ఎలా ఇంటర్ఫేస్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నార్మల్గా ఈ 8051లో ఎస్పిఐ ప్రోటోకాల్ లేదు, బట్ మనం ఏంటంటే ఈ యొక్క స్టాండర్డ్ అనేది ఫాలో అయ్యి మనం ఏంటంటే 8051 మైక్రో కంట్రోలర్ తోటి కూడా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క ఎస్పిఐ స్టాండర్డ్ ఏంటంటే మన క్లాక్ అనేది ఇనిషియేట్ చేయాలి, డేటా అనేది ఎక్స్చేంజ్ చేయాలి కదా. ఓకే, ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఎలా మన యొక్క 8051 నుంచి ఎలా చేయాలో మనం ఈరోజు చూద్దాము. ఓకే, ఇక్కడ నార్మల్గా ఈ యొక్క డేటా ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో ఇక్కడ చూద్దాము MCP3204లో. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే ఎస్పిఐ కమ్యూనికేషన్ ఇనిషియేటెడ్ బై పుల్లింగ్ ద సిఎస్ పిన్ టు లో, డేటా షిఫ్ట్ అవుట్ ఆర్ ఇన్ యాజ్ బిలో. ఓకే, మెయిన్లీ ఏంటంటే మనం ఫస్ట్ ఈ యొక్క చిప్ సెలెక్ట్ ఆర్ స్లేవ్ సెలెక్ట్ బిట్ని మనం లో చేయాలన్నమాట. ఈ యొక్క స్లేవ్ సెలెక్ట్ కానీ ఇక్కడ చిప్ సెలెక్ట్ సిఎస్ బార్ అనేది ఉంది కదా, ఇది మనం యాక్టివ్ లో చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఐసీతో కమ్యూనికేట్ అవ్వాలో మనం యాక్టివ్ లో చేయాలి. ఓకే, సిమిలర్గా మనం అదే విధంగా మనం ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ చూసామన్నమాట, డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చిప్ సెలెక్ట్ పిన్ అనేది ఆల్వేస్ మనం లో చేయాలన్నమాట. మనం ఈ యొక్క ఐసీతో కమ్యూనికేట్ అవ్వాలంటే లో చేయాలి. నెక్స్ట్ క్లాక్ పల్సెస్ అనేది కంటిన్యూస్గా మనం సెండ్ చేయాలన్నమాట. ఎవ్రీ బిట్కి మనం ఒక క్లాక్ పల్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డీఇన్ వచ్చేసి మనం ఏంటంటే మెయిన్లీ మాస్టర్ నుంచి స్లేవ్కి పంపిస్తాం అనమాట. డీఇన్ వచ్చేసి, డిఅవుట్ వచ్చేసి మన స్లేవ్ నుంచి మాస్టర్ తోటి రిసీవ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మాస్టర్ నుంచి మనం ట్రాన్స్మిట్ చేస్తాము, ఇది మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఓకే, స్లేవ్ నుంచి డేటా అనేది రిసీవ్ చేసుకుంటాం, ఇది మాస్టర్ నుంచి స్లేవ్కి ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే మనం కన్వర్షన్ స్టార్ట్ చేయడం కానీ నెక్స్ట్ ఏ ఛానల్ మనం సెలెక్ట్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే మనం మాస్టర్ నుంచి పంపించాలన్నమాట. ఈ డీఇన్ వచ్చేసి ఏంటంటే మాస్టర్ నుంచి మనం పంపించాలి. ఫస్ట్ ఈ స్టార్ట్ బిట్ వచ్చేసి 1 అనేది పంపించాలన్నమాట ఆల్వేస్. ఓకే, స్టార్ట్ బిట్ 1 పంపించాలి, అప్పుడే ఏంటంటే ఈ కన్వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చిప్ సెలెక్ట్ లో చేయాలి,
ఆ తర్వాత స్టార్ట్ బిట్ 1 చేయాలన్నమాట. ఆ తర్వాత సింగిల్ ఆర్ డిఫరెన్షియల్ మోడ్. ఓకే, మనకి ఏంటంటే కొన్ని సెన్సార్స్ ఏంటంటే డిఫరెన్షియల్ మోడ్లో ఆపరేట్ అవుతాయి. కొన్ని సెన్సార్స్ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఎనలాగ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. కొన్ని డిఫరెన్షియల్ అవుట్పుట్స్ ఇస్తాయి, కొన్ని ఓన్లీ ఎనలాగ్ అవుట్పుట్ అనేది ఇస్తాయి అనమాట. డిఫరెన్షియల్ ఎనలాగ్ అవుట్పుట్ అనేవి కొన్ని సెన్సార్స్ ఇస్తాయి అనమాట. ఓకే, అందుకోసం మనం ఈ డిఫరెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఓకే, అప్పుడు డిఫరెన్షియల్లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం చూడండి. ఈ బిట్ అనేది 0 చేయాలి. ఇది డిఫరెన్షియల్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇప్పుడు బోత్ ఛానల్ 0 అండ్ ఛానల్ 1 దగ్గర ఈ డిఫరెన్షియల్ వోల్టేజ్ అనేది కనెక్ట్ చేయాలి. అంటే ఈ కొన్ని సెన్సార్స్ ఉంటాయి అనమాట, డిఫరెన్షియల్ వోల్టేజ్ తో ఆపరేట్ అవుతాయి కాబట్టి అప్పుడు 2 ఛానల్స్ని మనకు కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఓన్లీ సింగిల్ అనలాగ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన సింగిల్ ఎండెడ్లో ఆపరేట్ చేద్దాం ఈరోజు. సింగిల్ ఎండెడ్ కాబట్టి బిట్ 1 చేయాలి, ఈ బిట్ 1 చేయాలి, ఈ బిట్ 1 చేయాలి. నెక్స్ట్ D2, D1, D0 వచ్చేసి మనకి నార్మల్గా ఏంటంటే ఇక్కడ MCP3204 ఆర్ 3208 ఈ యొక్క 2 స్టాండర్డ్స్కి ఏంటంటే ఒకటే డిఫైన్ చేశారు కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది. ఓకే, అందుకోసం ఇక్కడ D2 వచ్చేసి నాట్ డోంట్ కేర్ అనమాట ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ 4 కాంబినేషన్స్ కదా, అందుకోసం ఓన్లీ 2 బిట్స్ అనేది సరిపోతుంది కాబట్టి ఓన్లీ ఇంతవరకు సరిపోతుంది కదా సింగిల్ ఎండెడ్ మోడ్, ఆర్ ఇది అనేది మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ సింగిల్ ఆర్ డిఫరెన్షియల్ మోడ్లో ఓన్లీ D0, D1 అనేది మనకి ఇక్కడ 3204లో అవసరం అంటే, ఎందుకంటే 4 కాంబినేషన్స్ అంటే 3204 ఓన్లీ 2 బిట్స్ అనేది సరిపోతుంది. ఇక్కడ చూస్తే 8 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ యూజ్ చేయాలి, 3 బిట్స్ యూజ్ చేయాలన్నమాట. MCP3204 అంటే ఈ బిట్ కూడా యూజ్ చేయాలి. ఓకే, ఈ బిట్ అనేది ఇక్కడ వరకు 0 ఉంటుంది, ఇక్కడ వరకు 1 ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకేంటంటే 3204లో ఏంటంటే D2 వచ్చేసి డోంట్ కేర్, అంటే ఇక్కడ మనం 0 కానీ 1 కానీ పంపించుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ 0 ఇక్కడ 0 పంపిస్తే మనం ఛానల్ 0 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఛానల్ 0 అనేది ఏంటంటే మనకి D2, D1, D0 అన్నిటిని 0 పంపిద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టీ శాంపిల్ కూడా సమ్ టైం అనేది ఇవ్వాలి కాబట్టి కన్వర్షన్ టైం అనేది మనం ఇక్కడ కూడా ఒక బిట్ 1 అనేది పంపిద్దాం. మాస్టర్ నుంచి డీన్ అనేది 1 పంపిద్దాము. నెక్స్ట్ నల్ బిట్ కూడా ఇక్కడ 1 పంపిద్దాం అనమాట. ఓకే, డీన్ వచ్చేసి ఇక్కడ వరకు మనం 1 పంపిద్దాము. 1 ఇక్కడ స్టార్ట్ కన్వర్షన్ అంటే 1 ఇవ్వాలి. ఇక్కడ సింగిల్ మోడ్లో మనం యూస్ చేస్తున్నాం కాబట్టి 1 అనమాట. ఓకే, 1 1 0 0 టీ శాంపుల్ కూడా 1 పంపిద్దాము. నెక్స్ట్ నల్ బిట్ కూడా 1 పంపిద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూస్గా మనం ఏంటంటే ఇక్కడ మనం కంటిన్యూస్గా ఈ 12 బిట్స్ అనేవి మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, B0 నుంచి B11 అంటే D అవుట్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఏడీసీ కన్వర్టెడ్ వాల్యూ అనేది ఈ యొక్క పిన్ నుంచి మనం రీడ్ చేయాలన్నమాట బిట్ బై బిట్. ఓకే, రిసీవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏడీసీ వాల్యూ అనేది డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే కరస్పాండింగ్ ఎనలాగ్ వోల్టేజ్ ఉంటుంది కదా, దాని కరస్పాండింగ్ డిజిటల్ అనేది కన్వర్ట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం ఈ యొక్క డేటా అనేది మనం మాస్టర్ నుంచి సెండ్ చేసామో అప్పుడు ఇది కన్వర్షన్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ కరస్పాండింగ్ ఎనలాగ్ వోల్టేజ్ని డిజిటల్ వోల్టేజ్ అవుట్ అనేది మనకి ఇస్తాం అనమాట డైరెక్ట్గా. ఓకే, ఈ విధంగా మనం ఎనలాగ్ నుంచి డిజిటల్గా కన్వర్ట్ చేసి మనం రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సిమిలర్గా మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అనేది ఏంటంటే మనం ఈ ప్రోగ్రామింగ్లో ఈ యొక్క టైమింగ్ డయాగ్రామ్ ప్రకారం మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది రాద్దాము. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే చిప్ సెలెక్ట్ బార్ని మనం లో చేయాలి. ఇక్కడ చూడండి, హై టు లో. ఇక్కడ సిఎస్ బార్ అనేది నేను ఇక్కడ 0 చేశాను అనమాట. సిఎస్ ఈక్వల్ టు 0, నాకు ఇది ఒక పిన్ అనుకోండి. ఈ యొక్క పిన్ నుంచి ఏంటంటే లో, యాక్టివ్ లో అనేది పంపించాను అనమాట. అంటే ఆల్వేస్ ఇది చూడండి, ఈ యొక్క డేటా అనేది మనం రిసీవ్ చేసుకునే వరకు ఇది యాక్టివ్ లోనే ఉండాలన్నమాట. ఓకే, అందుకని సిఎస్ పిన్ని లో చేశాను, అంటే అప్పుడు చిప్ తోటి మనకు కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఈ యొక్క ఏడీసీ ఐసీ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఈ యొక్క చిప్ సెలెక్ట్కి యాక్టివ్ లో పంపించామో అప్పుడు ఈ యొక్క ఐసీ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్వేస్ ఒక బిట్ని మనం ట్రాన్స్మిట్ చేయాలన్నా ఆర్ రిసీవ్ చేసుకోవాలన్నా మనకు ఆల్వేస్ క్లాక్ అనేది లో టు హై పల్స్ అనేది ఇక్కడ పంపిస్తాం అనమాట. ఇక్కడ క్లాక్ 0 అండ్ డీన్ అనేది 1 చేస్తున్నాం అంట. అంటే ఇక్కడ స్టార్ట్ బిట్ వచ్చేసి మనం ఆల్వేస్ 1 అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, కన్వర్షన్ స్టార్ట్ చేయాలంటే 1. నెక్స్ట్ హై టు లో కాబట్టి, ఓకే సారీ, ఇక్కడ లో టు హై, క్లాక్ అనేది లో టు హైలో ఉంది కాబట్టి ఒక ఎవ్రీ డేటా ట్రాన్స్మిషన్ మధ్యలో మనం ఏంటంటే డేటా అనేది చేస్తాం అనమాట. ఎవ్రీ క్లాక్ లో టు హైలో మధ్యలో డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నాం అంటే మోడ్ 0 అనమాట. ఓకే, ఇక్కడ టైమింగ్ డయాగ్రామ్ చూస్తే ఏంటంటే లో టు హై నేను ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, లో టు హై దగ్గర డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నా కాబట్టి ఇది మోడ్ 0గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇక్కడ లో టు హై చేస్తున్నాను, లో చేయగానే మన డేటా ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ హై చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా మన క్లాక్ అనేది ఈ విధంగా నేను ఇనిషియేట్ చేస్తాను చూడండి. క్లాక్ లో నెక్స్ట్ డేటా అనేది ఒక డీన్ అనేది మనం పంపిస్తున్నాం, అంటే ఒక బిట్ అనేది మాస్టర్ నుంచి స్లేవ్కి పంపిస్తున్నాం. అదే ఓకే, ఇదంతా ఏంటంటే మాస్టర్ టు స్లేవ్కి మనం పంపిస్తున్నాం అనమాట. ఇక్కడ చూద్దాం బిట్ బై బిట్. స్టార్ట్ అనేది 1 పంపించాను, డీన్ మాస్టర్ నుంచి స్లేవ్కి పంపించాను. అగైన్ ఇక్కడ వచ్చేసి
క్లాక్ 0 టు 1 మళ్ళీ చేంజ్ చేశాను. మధ్యలో అనేది డేటా అనేది పంపించాలన్నమాట. ఇది మోడ్ 0 ప్రకారం. నెక్స్ట్ డీన్ 1 పంపించాను. అంటే సింగిల్ ఎండెడ్ మోడ్ కాబట్టి ఇక్కడ 1 పంపించాలి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ D0, D1, D2 వచ్చేసి 3 బిట్స్ కాబట్టి మనం అన్ని 0 అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఛానల్ 0 సెలెక్ట్ చేయాలంటే అన్ని 0. నెక్స్ట్ ఇక్కడ టీ శాంపిల్ కూడా బిట్ 1 అనేది పంపించాము. నెక్స్ట్ నల్ బిట్ కూడా 1 అనేది పంపించాం. ఓకే, ఈ డేటా అనేది ఏంటంటే మనం మాస్టర్ నుంచి స్లేవ్కి అనేది పంపించాం అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7 బిట్స్ అనేవి ఏంటంటే మనం మాస్టర్ నుంచి స్లేవ్కి మనం పంపించాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వరకు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చిన 12 బిట్స్ అనేవి మనం ఇప్పుడు రీడ్ చేయాలి. కన్వర్షన్ డేటా అనేది మనం ఇప్పుడు రీడ్ చేయాలన్నమాట. ఇక్కడ మన డేటా అవుట్ని 1 అయిందా లేదా మనం చెక్ చేస్తాం అనమాట. ఎవ్రీ బిట్ని మనం చెక్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ మనం రిసీవ్ చేసుకోవాలన్నా క్లాక్ అనేది లో టు హై అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, లో హై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన ఫర్ లూప్ అనేది మనం 11 టు 0 అనమాట. అంటే 12 బిట్స్ వరకు నేను ఇక్కడ ఈ యొక్క లూప్ అనేది రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ 11 అంటే ఈ 11th బిట్ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, I ఈక్వల్ టు 11 అంటే మన ఈ I వాల్యూ 11 అనుకుందాం అనమాట. ఓకే, ఈ 11th బిట్ అనేది మనకి 1 అయిందా లేదా ఇక్కడ చెక్ చేసుకున్నాం. ఫస్ట్ క్లాక్ 0 ఇచ్చాను. అప్పుడు నేను ఏంటంటే డిఅవుట్ పిన్ అనేది ఏంటంటే డిఅవుట్ పిన్ని చెక్ చేస్తున్నా. అంటే స్లేవ్ నుంచి మాస్టర్కి ఏ బిట్ వచ్చింది, ఈ 11th బిట్ వచ్చేసి ఏ బిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డిఅవుట్ బిట్ అనేది 1 చేస్తే నేను ఆ పర్టికులర్ బిట్ 11th బిట్ని సెట్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఏంటంటే 11th బిట్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ మనం ఈ 11th బిట్ని మనం చెక్ చేస్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 11th బిట్ 1 వచ్చింది అనుకోండి. ఆ 11th బిట్ నేను ఏంటంటే ఇక్కడ సెట్ చేసి ఆర్ ఆపరేషన్ చేస్తాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 11th బిట్ 1 వచ్చింది. 1 లెఫ్ట్ షిఫ్ట్ విత్ 11 అంటే ఏంటి, అప్పుడు 11th బిట్ అనేది 1 అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆర్ ఆపరేషన్ విత్ టెంపరేచర్ అంటే ఈ టెంపరేచర్లో ఈ 11th బిట్ని మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈ 11th బిట్ని సెట్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ యొక్క స్లేవ్లో ఏంటంటే ఈ 11th బిట్ సెట్ అయి ఉంటే ఈ టెంప్ వాల్యూలో కూడా మనం ఏంటంటే 11th బిట్ని సెట్ చేస్తాం అనమాట. ఓకే, మళ్ళీ క్లాక్ అనేది లో టు హై చేసాం కాబట్టి మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళి డిక్రిమెంట్ చేద్దాం అనమాట. ఇప్పుడు I 10 అనమాట. ఓకే, ఇప్పుడు I వాల్యూ వచ్చేసి 10 కాబట్టి ఇక్కడ డిక్రిమెంట్ అయింది. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కరెక్టే కాబట్టి మళ్ళీ క్లాక్ అనేది 0 పంపిస్తాము. నెక్స్ట్ ఇక్కడ డిఅవుట్ మళ్ళీ చెక్ చేస్తాను అనమాట. ఈ 10th బిట్ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ 0 అయింది అనుకోండి. 0 అయితే మనం ఇక్కడ ఏం సెట్ చేయమన్నమాట. ఇఫ్ డిఅవుట్ అనేది 0 అయిందో లేదో నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ 1 అయిందో లేదో చెక్ చేస్తున్నా. ఇది 0 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది, కన్వర్టెడ్ వాల్యూ వచ్చేసి 0 ఉంది అనుకోండి. అప్పుడు నేను ఆర్ ఆపరేషన్ చేయను. నెక్స్ట్ ఇది స్కిప్ అవుద్ది అనమాట. ఇఫ్ డిఅవుట్ అనేది 0 అయింది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ స్కిప్ అయిపోయి క్లాక్ అనేది 1 చేస్తున్నా. అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి డిక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు 9 ఫర్ ఎగ్జాంపుల్ 9th బిట్ 1 వచ్చింది అనుకోండి. ఈ కన్వర్టెడ్ వాల్యూ మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క ఏడీసీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము బిట్ బై బిట్ మనం రీడ్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 8th బిట్ నెక్స్ట్ 9th బిట్ 9కి వచ్చాం అనమాట. 9 క్లాక్ 0 ఫర్ ఎగ్జాంపుల్ 9th బిట్ 1 ఉందనుకోండి. 1 రిసీవ్ అయిందనుకోండి. అప్పుడు ఏంటంటే నేను డిఅవుట్ అనేది చెక్ చేస్తున్నా. అప్పుడు క్లాక్ ఇక్కడ ఏంటంటే స్లేవ్ నుంచి మనకి ఈ యొక్క 9th బిట్ కూడా వస్తుంది కాబట్టి 1 by 1 వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ 9th బిట్ కూడా నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 అయింది కాబట్టి ఆ 9th బిట్ని ఇక్కడ సెట్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఏ బిట్ అనేది సెట్ అవుతుందో మన ఇక్కడ 12 బిట్స్ నేను రీచెక్ చేస్తాను అనమాట. ఓకే, మనకి ఎప్పుడైతే డిఅవుట్ అనేది ఏంటంటే మనం మైక్రో కంట్రోల్ పిన్కి కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను చెక్ చేస్తాను అనమాట. ఏ బిట్ 1 అయితే ఆ పర్టికులర్ బిట్ని సెట్ చేస్తాను. అప్పుడు కరస్పాండింగ్ హెక్స్ వాల్యూ మనకి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది 12 బిట్ అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నాకు 12 బిట్స్ వచ్చింది అనుకోండి. ఇది ఒక హెక్స్ వాల్యూ. నెక్స్ట్ హెక్స్ టు యాస్కి కన్వర్ట్ చేస్తే మనం ఏంటంటే ఎల్సీడీలో అనేది డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి లాస్ట్ ఎట్ ద ఎండ్లో ఏంటంటే మనం ఫైనల్గా ఈ స్లేవ్ సెలెక్ట్ బిట్ని మనం 1 చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి హై చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ. ఓకే, మనం ఏం చేసామంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి స్టిప్ సెలెక్ట్ అనేది ఫస్ట్ మనం 0 చేయాలి. ఎప్పుడైతే 0 చేస్తున్నామో మనం కన్వర్షన్ అనేది ఇది జస్ట్ ఈ యొక్క ఐసీ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఈ యొక్క స్లేవ్ ఐసీ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు, MCP3204 తోటి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఈ యొక్క డీన్ అనేది స్టార్ట్ అనేది 1 పంపించాలి. బిట్వీన్ క్లాక్ 0 to 1 ఉండాలి. సిమిలర్గా మళ్ళీ ఇక్కడ సింగిల్ మోడార్ డిఫరెన్షియల్ మోడార్లో కూడా మనం 1 చేయాలి. క్లాక్ 0 to 1 ఇక్కడ కూడా 0 to 1 ఈ D2 D1 D0 కూడా పంపించాలన్నమాట. అగైన్ క్లాక్ టు 0 to 1 క్లాక్ అనేది ఆల్వేస్ 0 to 1 అనేది సెండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి టీ శాంపుల్ కూడా మనం ఒక బిట్ 1 అనేది పంపించాము. నెక్స్ట్ నల్ బిట్ కూడా 1 పంపించాము బిట్వీన్ క్లాక్ లో టు హై.
ఓకే. ఈ విధంగా ఇక్కడ వరకు ఏంటంటే మన మాస్టర్ నుంచి స్లేవ్‌కి పంపిస్తాం డీన్ అనేది. నెక్స్ట్ డీ ఔట్ అనేది ఏంటంటే స్లేవ్ నుంచి ఈ యొక్క 12 బిట్ డేటా అనేది ఈ యొక్క డిజిటల్ డేటా అనేది బిట్ బై బిట్ మనం రీడ్ చేస్తాం అనమాట. ఓకే. ఈ 12 బిట్‌లో ఏంటంటే మనం ఇక్కడ చెక్ చేస్తాననమాట. ఏ బిట్ 1 అయిందా లేదా. ఫస్ట్ ఏంటంటే 11థ్ బిట్ చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏడీసీతో నుంచి వస్తుందనుకోండి. ఈ యొక్క 11థ్ బిట్ అనేది ఇక్కడ 1 అయితే ఆ పర్టిక్యులర్ ఈ యొక్క టెంపరేచర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుందన్నమాట. ఓకే. ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడ నేను పర్టిక్యులర్ ఆర్ ఆపరేషన్ చేస్తాను అనమాట. ఆ పర్టిక్యులర్ బిట్ని నేను సెట్ చేస్తాను. ఇక్కడ మనకి వాల్యూ అనేది డి అవుట్ అనేది 1 అయితే ఇక్కడ కూడా నేను సెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే నేను సెట్ చేయను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ బిట్ 1 ఉందనుకోండి. అప్పుడు ఏంటంటే ఇక్కడ చెక్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే ఐ వాల్యూ 2 అవుతుందో ఆ 2 డి అవుట్ అనేది ఏమో ఉంది. ఓకే. అప్పుడు స్లేవ్ నుంచి మాస్టర్కి ఏమొస్తుంది. ఓకే. ఆ పర్టికులర్ బిట్ అనేది మనం సెట్ చేస్తాం. అప్పుడు బీ2 కూడా 1 అవుతుందన్నమాట. ఓకే. ఈ యొక్క డిజిటల్ వాల్యూ ఏముందో జస్ట్ ఇక్కడ రీట్రై చేస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఈ యొక్క స్టెప్లో ఏంటంటే ఈ డి అవుట్ అనేది 1 ఉంటే ఆ పర్టికులర్ బిట్ అనేది సెట్ చేస్తుందన్నమాట. ఓకే. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ కూడా క్లాక్ అనేది లో టు హై పంపించాలి. మనం రీడ్ చేయాలన్న డేటా ఆర్ రైట్ చేయాలన్నా కానీ ఆల్వేస్ క్లాక్ అనేది లో టు హై ఉండాలి. ఓకే. ఈ యొక్క 8051తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ యొక్క స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వాలి. ఎట్ ద ఎండ్లో మనం ఏంటంటే చిప్ సెలెక్ట్ అనేది మనం 1 చేయాలన్నమాట. ఓకే. ఎప్పుడైతే 1 చేస్తామో ఇక్కడ వరకు ఎండ్ అనమాట. ఓకే. మళ్ళీ మనం కన్వర్షన్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ సెండ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఈ సీక్వెన్స్ అనేది మళ్ళీ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే. ఇది ఇన్ఫినైట్ టైమ్స్ మనం కంటిన్యూస్గా మన టెంపరేచర్ అనేది రీడ్ చేయాలంటే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ స్టార్ట్ కన్వర్షన్ సింగులర్ డిఫరెన్షియల్ D2 D1 D0. ఓకే. ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూడ్ అనమాట. ఓకే. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది ఇదే ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు తీసుకుందాం అనమాట. ఓకే. ఇది మనం ఏడీసీ రీడ్ ప్రోగ్రామింగ్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఎస్పీఐ ఏడీసీ రీడ్గా మనం తీసుకోవచ్చు. ఓకే. మనం ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం అనమాట. మనకి ఇక్కడ ఎస్పీఐ ఏడీసీ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం డెస్క్టాప్లో. ఆ తర్వాత ఏంటంటే మనం హార్డ్వేర్ కూడా డిజైన్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే డెస్క్టాప్కి వెళ్ళిపోయి మనం ఎస్పీఐ అండర్ స్కోర్ ఏడీసీ. ఓకే. మనం ఈ యొక్క ఎస్పీఐ ఒక స్టాండర్డ్ ఒక ఏడీసీ చిప్ తోటి మనకు కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా. ఓకే. సారీ నేను డెస్క్టాప్లో సేవ్ చేశాను. ఓకే. ప్రాజెక్ట్. ఓకే. ఫస్ట్ మనం ఏంటంటే ఒక న్యూ ఫోల్డర్ అనేది మనం తీసుకోవాలి. ఆ న్యూ ఫోల్డర్లో మనం ఏంటంటే ఇక్కడ ఎస్పీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఫ్రెష్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాము. ఓకే. ఈ ఫోల్డర్లో ఏంటంటే మనం ఎస్పీఐ అండర్ స్కోర్ ఏడీసీ ఒక ఏడీసీ చిప్ తోటి మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా నేను జస్ట్ నేమింగ్ చేసుకున్నాను. ఎస్పీఐ అండర్ స్కోర్ ఏడీసీ. ఓకే. ఈ విధంగా మనం ప్రాజెక్ట్ నేమ్ అనేది సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మైక్రో కంట్రోలర్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. మనకి 8051 మైక్రో కంట్రోలర్ తోటి మన ఈ యొక్క ఎస్పీఐ ఐసీ తోటి కమ్యూనికేట్ అవుతున్నాం కాబట్టి 8051 అనేది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ సి ఫైల్ మనం యాడ్ చేయాలంటే ఎస్పీఐ అండర్ స్కోర్ ఏడీసీ ఈ యొక్క డాట్ సి ఫైల్ నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఓకే. మనకి ఇనీషియల్గా ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ కావాలి. అడిషనల్గా మనం ఏంటంటే ఎల్సీడీలో డిస్ప్లే చేయాలి. ఈ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో మనం ఎల్సీడీలో డిస్ప్లే చేయాలి కాబట్టి ఓకే. ఇనీషియల్గా ఒక ఎల్సీడీ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ తీసుకుందాం అనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ ఎల్సీడీ ఇంటర్ఫేసింగ్లో మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఇదే ప్రోగ్రామ్ ఏంటంటే నేను జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఓకే. ఎనీవే ఈ కోడ్ అంతా నేను మీకు అటాచ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్గా ఈ ఎల్సీడీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. డిలే కానీ నెక్స్ట్ ఎల్సీడీ కమాండ్ డేటా ఇనిట్ స్ట్రింగ్ ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ ఆర్ఎస్ ఎనేబుల్ ఎల్ డేటా. ఓకే. ఇదేంటే మనకి 8 పిన్స్తో మన ఈ యొక్క ఎల్సీడీ డేటా అనేది పంపించడం కోసం మనం ఏంటంటే 8 బిట్ అనేది యూస్ చేస్తాము. ఆర్ఎస్ ఎనేబుల్ వచ్చేసి 2 కంట్రోల్ పిన్స్ అనమాట. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఎల్సీడీ ఇనిషియలైజేషన్ చేయాలి. మనం ఆ తర్వాత ఏంటంటే ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. వెల్కమ్ టు నెక్స్ట్ ఏంటంటే C0 సెకండ్ రోలో మై ప్రాజెక్ట్ అనేది నేను డిస్ప్లే చేశాను. ఆఫ్టర్ సమ్ డిలే క్లియర్ చేసేసి నెక్స్ట్ ఫస్ట్ రోలో వైటీ ట్రైనింగ్ సెకండ్ రోలో ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ వైల్ ఆఫ్ వన్లో ఏంటంటే మనకు కంటిన్యూస్గా ఈ యొక్క ఏడీసీ వాల్యూని మనం రీడ్ చేద్దాము. ఓకే. నేను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కాపీ చేద్దాం అనమాట. మనకి ఆల్రెడీ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇదే ప్రోగ్రామ్ అనేది జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ అనమాట. సిఎస్ అనేది 0 చేసాము. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ నుంచి స్లేవ్కి పంపించాము. నెక్స్ట్ స్లేవ్ నుంచి ఈ యొక్క 12 బిట్ అనేది రీడ్ చేసుకొని ఈ యొక్క టెంప్లో మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి నేను సిమిలర్ వే నేను ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది వేద్దాం. మన ఈ యొక్క టెంప్ అనేది రిటర్న్ చేద్దాము. ఓకే. అన్సైన్డ్ ఇంట్ నేను ఇక్కడ ఏంటంటే ఎస్పీఐ అండర్ స్కోర్ ఏడీసీ రీడ్. ఓకే. ఈ యొక్క రీడ్ అనే ఫంక్షన్ అనేది యూస్ చేసుకున్నాను.
ఓకే, నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ వాయిడ్ తీసుకున్నాను. అక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి ఏంటంటే ఇంటీజర్ వాల్యూ, ఎందుకంటే ఈ టెంపరేచర్ మనం రిటర్న్ చేద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క టెంప్ వాల్యూ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి కదా. అన్సైన్డ్ ఇంట్ టెంప్ వాల్యూ, నెక్స్ట్ క్యార్ ఐ. ఓకే, ఇక్కడ ఐ వేరియబుల్ అనేది యూస్ చేసాము. నెక్స్ట్ టెంప్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ అన్ని పిన్స్ అనమాట. ఈ చిప్ సెలెక్ట్కి ఒక పిన్ అనేది మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి డెఫినేషన్ రాసాం కాబట్టి సిమిలర్ వే మనకి డిక్లరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది మనం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి రిటర్న్ వచ్చేసి ఏంటంటే రిటర్న్ టెంప్. ఓకే, ఈ ఫంక్షన్ నుంచి ఏంటంటే మన ఈ యొక్క టెంపరేచర్ మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకే, మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క ఫంక్షన్ నుంచి మనం ఈ టెంపరేచర్ అనేది రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఓకే, మనం ఇక్కడ మళ్ళీ న్యూ టెక్స్ట్ అనేది రాద్దాము. ఆఫ్టర్ సమ్ డిలే మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిస్ప్లే చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం మనం ఏంటంటే ఎస్పిఐ టెంపరేచర్ వాల్యూ అనేది చూద్దాం. ఎస్పిఐ నుంచి మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి ఎస్పిఐ టెంప్ వాల్యూ. ఓకే, ఈ యొక్క టెంప్ వాల్యూ అనేది మన సెకండ్ రోలో మనం డిస్ప్లే చేసుకుందాము. ఈ C0 వచ్చేసి మనం ఇంటర్నల్ లోపల అనేది పెట్టుకుందాం అనమాట. ఓకే, ఈ C0లో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మనం టెంపరేచర్ రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏడీసీ వాల్యూ ఫస్ట్ రీడ్ చేయాలి, దాన్ని టెంపరేచర్గా కన్వర్ట్ చేయాలన్నమాట. చూద్దాం ఫస్ట్. ఓకే, ఈ యొక్క ఏడీసీ వాల్యూని మనం రీడ్ చేశాను. ఇక్కడ ఒక వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసుకుందాము. అన్సైన్డ్ ఇంట్ టెంప్. ఓకే, సేమ్ వేరియబుల్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ టెంప్లో మనం ఏంటంటే నాకు రిటర్న్ వాల్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ టెంప్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, ఎప్పుడైతే మనం ఈ యొక్క ఫంక్షన్ కాల్ చేస్తామో ఎస్పిఐ ఏడీసీ రీడ్, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి నాకు ఇక్కడ ఫైనల్గా మనకి స్లీవ్ నుంచి వచ్చిన డేటా టెంపరేచర్ డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసాం కాబట్టి ఈ టెంపరేచర్ వాల్యూ అనేది నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఓకే, నాకు రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్, డైరెక్ట్గా ఈ టెంప్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి ఈ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ లోకల్గా నేను ఒకటి డిఫైన్ చేసుకున్నాను అనమాట. ఓకే, దీనిలో ఏంటంటే నేను ఇక్కడ ఈ రిటర్న్ వాల్యూ అనేది నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఫైనల్గా నాకు ఇక్కడ ఏంటంటే హెక్స్ వాల్యూ ఇలా వచ్చిందనమాట. మనకు ఆల్రెడీ పీపీటీలో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా మనం రీట్రైవ్ చేసాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డేటా వచ్చింది అనుకో, మనం హెక్స్ టు యాస్కి కన్వర్ట్ చేయాలి మనం ఎల్సీడీలో డిస్ప్లే చేయాలంటే. మనం ఆల్రెడీ ఎక్స్ టు యాస్కి మనం ఆల్రెడీ ఏడీసీ 0804లో మనం చేసాం అనమాట. హెక్స్ టు యాస్కి అనేది ఒక ప్రోగ్రామ్, ఒక స్మాల్ ప్రోగ్రామింగ్ అనేది రాసాం అనమాట. ఒక్కొక్క బిట్ని ఎలా డివైడ్ చేయాలి, నెక్స్ట్ ఒక 30x అనేది యాడ్ చేసి 0x30 యాస్కి కన్వర్ట్ అవుతుంది. డెసిమల్ వాల్యూని యాస్కి వాల్యూగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ లాస్ట్ ప్రోగ్రామ్ కూడా ఒకసారి చూద్దాము. సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెక్స్ వాల్యూ ఇక్కడ పాస్ చేశాను, నథింగ్ బట్ ఇది డెసిమల్ వాల్యూ ఇలా ఉంటుంది. నేను ఒక్కొక్క డిజిట్ని నేను ఇక్కడ స్ప్లిట్ చేశాను అనమాట. 255. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ 255 వాల్యూని ఏంటంటే ఫస్ట్ 2 అనేది డిస్ప్లే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూని యాస్కి కన్వర్ట్ చేయాలంటే ప్లస్ 0x30 అనేది యాడ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ యాస్కి కన్వర్ట్ చేసిన వాల్యూ అనేది ఎల్సీడీలోకి మనం డిస్ప్లే చేస్తున్నాము. ఓకే, ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాం అంటే ఇక్కడ కమాండ్ ఇచ్చా చూడండి. C0లో ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క టెంపరేచర్ వాల్యూ అనేది ఇక్కడ పాస్ చేస్తే ఏమవుతుందంటే మనకి కన్వర్ట్ అయిపోయి యాస్కీగా కన్వర్ట్ అయిపోయి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను టెంపరేచర్ని పాస్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే హెక్స్ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తాను, హెక్స్ టు యాస్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, హెక్స్ టు యాస్కి కన్వర్షన్. ఓకే, ఇక్కడ యాస్కి కన్వర్టెడ్ వాల్యూ అనేది మనం ఎల్సీలో డిస్ప్లే చేస్తాం. సెకండ్ రోలో ఏ యొక్క టెంపరేచర్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ఇది ఒకటి మన డిక్లరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. డెఫినేషన్ ఇక్కడ చేసాము. సిమిలరే మన డిక్లరేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. ఓకే, సిమిలరే మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి, సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం అనమాట. ఓకే, ఏదైనా ఇష్యూస్ వస్తే మనము 1 by 1. ఓకే, నాకు తెలిసి పిన్స్ అనేవి మనం డిఫైన్ చేయలేదు. మనం ఇప్పుడు 4 పిన్స్ అనేవి మనం డిఫైన్ చేయాలి కదా. ఈ యొక్క పిన్స్ అనేవి ఈ యొక్క డిఇన్ డిఅవుట్ ఇవన్నీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి చిప్ సెలెక్ట్ వచ్చేసి మనం ఒక పిన్ కాబట్టి కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిప్ సెలెక్ట్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పిన్ వచ్చేసి ఏముంది, క్లాక్ ఉంది, డిఇన్. ఓకే, చిప్ సెలెక్ట్ లాస్ట్లో చూద్దాము. డిఇన్ డిఅవుట్,
నెక్స్ట్ క్లాక్ సిఎల్కే. ఓకే, ఈ 4 పిన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఎస్ బిట్తో మనం డిఫైన్ చేయాలి ఆల్వేస్. ఒక పిన్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ తోటి మనం అసైన్ చేయాలంటే. ఓకే, చిప్ సెలెక్ట్ క్లాక్. ఓకే, ఇక్కడ సిఎల్కే వచ్చేసి కూడా ఒక పిన్గా మనం తీసుకున్నాం అనమాట. ఓకే, మన క్లాక్ అనేది సెండ్ చేయాలి లో టు హై పల్స్ కానీ ఆల్వేస్. ఓకే, నెక్స్ట్ డిఎన్ వచ్చేసి మన డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా డిఇన్ డిఅవుట్. ఓకే, సిమిలర్గా మనం ఏంటంటే ఇక్కడ మనం అన్ని పిన్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3.0 నుంచి మనం ఈ యొక్క పోర్ట్ 3ని మనం యూస్ చేసుకుందాము ఈ యొక్క ఎస్పిఐకి. నెక్స్ట్ 3.1, 3.2, 3.3 వచ్చి చిప్ సెలెక్ట్ 3.3. ఓకే, ఈ విధంగా మనం అన్ని పిన్స్ని కూడా డిఫైన్ చేసుకుని ఇప్పుడు బిల్డ్ చేద్దాం అనమాట. ఓకే, ఏ బిల్డ్ చేసాం, నో ఎర్రర్స్. ఇప్పుడు మనం హెక్స్ ఫైల్ అనేది జనరేట్ చేయాలంటే ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం హెక్స్ ఫైల్ కూడా జనరేట్ చేసాము. ఇప్పుడు మనం హార్డ్వేర్ డిజైన్ చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎల్సిడి ఒకటి తీసుకుందాం అనమాట. ఓకే, ఇక్కడ వెళ్తే ఏంటంటే మనం ఎల్సిడి 16x2 ఎల్సిడి అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 8051 మైక్రో కంట్రోలర్ ఒకటి తీసుకుందాము. 80C51. ఇక్కడ అన్ని డేటా పిన్స్ అనేవి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. 8 డేటా పిన్స్, D0 నుంచి D7 వరకు కంప్లీట్గా అన్ని 8 పిన్స్ కనెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎల్సిడి అయితే మనం ఇంటర్ఫేస్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ కూడా మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2.0, 2.1 వచ్చేసి ఆర్ఎస్ ఎనేబుల్. ఓకే, ఇక్కడ గ్రౌండ్ చేస్తే మనకి ఎల్సిడి ఇంటర్ఫేసింగ్ అనేది అవుతుంది. టెర్మినల్ గ్రౌండ్. ఓకే, మనకి ఇక్కడ ఒక ఏడిసి ఎస్పిఐ ఐసి అనేది తీసుకుందాము. ఏడిసి వచ్చేసి MCP3204. 3204 కానీ 08 కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఏదైనా యూస్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఓన్లీ 8 ఛానల్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 4 ఛానల్స్ ఉంటుంది అనమాట. ఓకే, మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మన అనలాగ్ గ్రౌండ్ కానీ డిజిటల్ గ్రౌండ్ కానీ ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఒక టెంపరేచర్ సెన్సర్ అనేది తీసుకుందాం. మన రియల్ టైం ఒక టెంపరేచర్ అనేది ఎలా రీడ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. LM35 ఒక టెంపరేచర్ సెన్సర్ అనేది ఉంది కాబట్టి అది డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చేశాను అనమాట. ఒకసారి ఏమన్నా ఓకే, ఇక్కడ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ విఅవుట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ అనలాగ్ అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇది డిజిటల్గా మనం గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు వి రిఫరెన్స్ వచ్చేసి మన 5 వోల్ట్స్ కావాలి కాబట్టి ఆల్వేస్ ఏంటంటే మనకి సెన్సార్కి అన్నిటికి 5 వోల్ట్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ 5 వోల్ట్స్ అనేది ఇద్దాము. ఇక్కడ విడిడి వచ్చేసి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సిమ్యులేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇక్కడ వి రిఫరెన్స్ కూడా మనం 5 వోల్ట్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి మనం 5 వోల్ట్స్ ఇద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే సెన్సార్ అనేది ఇంటర్ఫేస్ చేసాము. ఈ ఛానల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఛానల్తో కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛానల్ 1 కనెక్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఏంటంటే ఛానల్ 1 అంటే 001 అనేది చేయాలన్నమాట. అంటే ఈ బిట్ 0 అనేది 1 చేయాలి. అప్పుడు మీరు ఛానల్ 1 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మరి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్లాక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి క్లాక్ పిన్ 3.0 క్లాక్. ఇక్కడ చూస్తే చూడండి 3.0 క్లాక్. నెక్స్ట్ వచ్చేసి డిఇన్ పిన్ అనమాట. అంటే మనం ఇక్కడ మైక్రో కంట్రోలర్ నుంచి మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం డేటా అనేది రీడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇది డేటా రీడ్ చేసుకుంటున్నాము. ఇది ఏడీసీ నుంచి మన డేటా రీడింగ్కి. ఇది మనం ఏంటంటే చిప్ సెలెక్ట్ అనమాట. చిప్ అనేది మనం యాక్టివేట్ చేయడం కోసం ఈ పిన్ అనేది 3.3 వచ్చేసి చిప్ సెలెక్ట్. ఓకే, ఈ విధంగా అన్ని పిన్స్ని మనం యాజ్ పర్ కాన్ఫిగరేషన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్లాష్ అనేది చేద్దాం అనమాట. మనం యాజ్ పర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 11.0592. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏంటంటే మన యొక్క ప్రోగ్రామ్ని ఫ్లాష్ చేసేసి అవుట్పుట్ అనేది చూద్దాము. అసలు టెంపరేచర్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా మన ఏడీసీ వాల్యూ అనేది. ఎస్పిఐ ఏడీసీ ఇక్కడ చూస్తే ఆల్వేస్ 811 టుడే అనమాట. ఓకే, ఎగ్జాక్ట్ మనం జనరేట్ చేసిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ఏంటంటే ఇక్కడ రియల్ టైం టెంపరేచర్ అనేది ఎల్సీడీలో మనం ఇప్పుడు డిస్ప్లే చేద్దాము. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం అనమాట. ఏదైనా వర్క్ అవ్వకపోతే మనం చూద్దాం మనం స్టెప్ బై స్టెప్.
ఓకే, ఇప్పుడు మనకేంటంటే వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్పిఐ టెంపరేచర్ వాల్యూ. ఇక్కడ చూడండి ఆల్వేస్ 223 అనే డిస్ప్లే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 27 వాల్యూకి 27 టెంపరేచర్కి 223 అనేది వాల్యూ వస్తుంది అనమాట, డిజిటల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెంపరేచర్ తగ్గిస్తే చూద్దామండి, ఇక్కడ చూడండి అక్కడ కూడా తగ్గుతుంది. ఓకే, సిమిలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 దగ్గరికి వెళ్దాము, చూద్దాం అసలు నార్మల్గా ఎంత వస్తుందో. 10కి 85 ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ టెంపరేచర్ మనం సమ్ కన్వర్షన్ అనేది యూజ్ చేయాలి. ఇది వచ్చేసి ఏడీసీ వాల్యూ కదా, నేను టెంపరేచర్గా కన్వర్ట్ చేయాలంటే ఆల్వేస్ మనకి ఏంటంటే సమ్ కన్వర్షన్ అనేది యూజ్ చేయాలన్నమాట. నేను మళ్ళీ టెంపరేచర్ నేను ఏంటంటే టెంప్ డివైడెడ్ బై 8.5 అనేది చేద్దాం. ఓకే, 8.5 చేద్దాము. 8.5 చేస్తే మనకి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఇది డివైడ్ బై 8.5 చేస్తే ఏమవుతుందంటే మనకి 10 వస్తుంది కాబట్టి మనం మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. 8.5 డివైడ్ చేశాను, అగైన్ మల్టిప్లై చేశాను, నెక్స్ట్ జనరేట్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్లాష్ చేసి చూద్దాం. మళ్ళీ రీజనరేట్ చేశాను కాబట్టి ఎగ్జిక్యూటబుల్స్. ఓకే, మనకి ఇక్కడ కన్వర్షన్ అనేది ప్రాబ్లం అయినట్టుంది. ఓకే, మనకు జస్ట్ క్యాలిక్యులేటర్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, కావాలంటే మనం ఈ యొక్క కన్వర్షన్ ఏంటంటే చూద్దాం, ఏమన్నా టైప్ అనేది క్యాష్ చేస్తే ఏమన్నా వర్క్ అవుతుందో లేదో అని చూద్దాము. సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది సిమ్యులేషన్లో. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే జస్ట్ కన్వర్షన్ అనేది ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా ప్రాక్టికల్గా మనం ఇది చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో క్రాష్ అయింది, మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డిజైనింగ్ అనేది మళ్ళీ చేద్దాము. ఓకే, ఎల్సిడి ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ MCP3204 అనేది మళ్ళీ తీసుకుందాము. ఇంతకుముందు క్రాష్ అయిందనమాట. ఓకే, జస్ట్ మనం రీడిజైన్ చేద్దాం, కానీ వర్క్ అయిందనమాట. నార్మల్గా టెంపరేచర్ అనేది రెడ్యూస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి వాల్యూ, డిజిటల్ వాల్యూ కూడా మారిపోయింది కాబట్టి జస్ట్ మనం ఏంటంటే కన్వర్షన్ వాల్యూ అనేది ఇప్పుడు వాల్యుయేట్ చేయాలన్నమాట. మనకి రియల్ టైం టెంపరేచర్ అనేది మనం ఆల్వేస్ అచీవ్ చేయాలి కాబట్టి మనకు ఆల్వేస్ ఏంటంటే మళ్ళీ జస్ట్ రీసిమ్యులేషన్ అనేది చేద్దాం మళ్ళీ. ఓకే, సంథింగ్ ఏదో ఈ టూల్స్ ఇష్యూ, అది చూద్దాము. ఓకే, నెక్స్ట్ LM35 అనేది ఒకటి తీసుకోవాలి. LM35 సెన్సార్ అనేది ఒకటి తీసుకుందాం. LM35 టెంపరేచర్ సెన్సార్. ఇలాంటి ఇక్కడ కనెక్ట్ చేద్దాం, ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఛానల్ 0కి ఇది వచ్చేసి గ్రౌండ్, ఇలా గ్రౌండ్. నెక్స్ట్ ఇది వచ్చేసి V రిఫరెన్స్ బై 2 వచ్చేసి మనకు అగైన్ VCC కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం 5 volts DC పవర్ సప్లై తీసుకుందాం. జనరేటర్స్ DC, జస్ట్ రీకనెక్ట్ అనేది చేస్తున్నాను. 5 volts ఇచ్చాను, డిజిటల్ వాల్యూ ఎవ్రీథింగ్ ఫైన్. మనం ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ అనేది ఒకసారి మనం ఈరోజు జనరేట్ చేసిన ఎగ్జిక్యూటబుల్స్ అనేది చూద్దాం. SPI IDC అవుట్పుట్, SPI IDC ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, ఇక్కడ చూస్తే వెల్కమ్ టు మై ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్యాచ్ ఏం చూడండి, 27 టెంపరేచర్కి 26 అంటే ఈ కన్వర్టెడ్ వాల్యూ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, మేబీ ఇంతకుముందు సిమ్యులేషన్ అనేది క్రాష్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఈ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ADC వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది మ్యాచ్ అయింది అనమాట. ఇక్కడ చూడండి 31 అంటే 30 degrees ఎగ్జాక్ట్గా మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనం కాన్స్టెంట్గా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. 40కి వెళ్తే ఆల్వేస్ ఏంటంటే 40 దగ్గర ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఆల్వేస్ ఏంటంటే మన ఇక్కడ ఈ రియల్ టైం టెంపరేచర్ అనేది మన ఇక్కడ ఏడీసీ నుంచి ఫస్ట్ ఏంటంటే ఏడీసీ వాల్యూ అరౌండ్ 200 వచ్చింది కదా మనకి. నార్మల్గా 10 పంపిస్తే 84 వచ్చింది అనమాట. ఓకే, నార్మల్గా మనం మ్యాచ్ చేయాలంటే సమ్ కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది యూస్ చేయాలి కాబట్టి మన రియల్ టైం టెంపరేచర్ మనం మ్యాచ్ చేయడం కోసం ఇది జస్ట్ కన్వర్షన్గా యూస్ చేసాం అనమాట, కన్వర్షన్ ఫ్యాక్టర్. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈరోజు సక్సెస్ఫుల్గా ఏంటంటే ఒక SPI చిప్ నుంచి మనం డైరెక్ట్గా మనం రీడ్ చేసాం అనమాట. ఒక SPI IDC చిప్ నుంచి 8051లో మనకి SPI
సపోర్టెడ్ లేదు కాబట్టి, బట్ మనం ఏంటంటే ఈ యొక్క స్టాండర్డ్ ఫాలో అయిపోయి మన యొక్క వాల్యూ అనేది, డిజిటల్ వాల్యూ అనేది రీచ్ చేసాము. ఓకే, ఇది వచ్చేసి మనం ఈ యొక్క టైమింగ్ డయాగ్రామ్ అనేది జస్ట్ మనం ఆల్వేస్ రిఫర్ చేయాలన్నమాట. ఈ యొక్క డేటా షీట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అక్కడ నుంచి మనం ఈ యొక్క టైమింగ్ డయాగ్రామ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.